అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. కొన్నిసార్లు మనకు వచ్చే కామెంట్స్ను కూడా చూసి అర్థం చేసుకొని వాళ్ళు ఎందుకు అలా మాట్లాడుతున్నారో మనం అవగాహన పెంచుకొని వాటి గురించి వీడియో చేస్తే కూడా బాగుంటుందని నాకు అనిపించింది. రెండు విషయాలు: ఒకటి జోగి రమేష్ గారి కుటుంబ వ్యవహారం, రెండు అక్కడ వైజాగ్లో నేను ఉద్యోగం చేస్తున్నాను, హైదరాబాద్ నుంచి వైజాగ్ వచ్చాను కేవలం బస్సు కోసం అని చెప్పిన మహిళ గురించి, అంటే ఆ టాపిక్ గురించి, ఈ రెండింటి గురించి మాట్లాడదాం అనుకున్నాను. ముందుగా జోగి రమేష్ గారి కుటుంబ వ్యవహారంలో నేను వీడియో చేసిన తర్వాత చాలామంది కామెంట్ చేశారు, చాలామంది పాజిటివ్గా చేశారు, సంతోషం. కొంతమంది అడిగారు, ఏంటి ప్రదీప్ ఈరోజు నువ్వు డిప్లొమాటిక్గా మాట్లాడుతున్నావు, చాలా సాఫ్ట్గా మాట్లాడుతున్నావు, అంటే నువ్వు సాఫ్ట్గా మాట్లాడితే తప్పు ఒప్పు అవుతుందా, మరి వేరే వాళ్ళకు జరిగినప్పుడు ఇలా ఎందుకు మాట్లాడలేదు, ప్రతిపక్షం వాళ్ళకు జరిగినప్పుడు నువ్వు ఎందుకు మాట్లాడావు అని అడిగారు. సో వాళ్లకు నా సమాధానం ఏంటంటే, ప్రతిపక్షం వాళ్ళు ఏదైనా ఇబ్బంది పడినప్పుడు, వాళ్ళ కుటుంబంలో ఏదైనా ఇటువంటి వ్యవహారం జరిగినప్పుడు నేను ఎక్కడా కూడా నేను గెంతులు వేస్తూ డ్యాన్సులు వేస్తూ అబ్బా వాళ్ళిద్దరు విడిపోయారు నాకు సంతోషం నేను ఎప్పుడు మాట్లాడలేదు. మేబీ నేను మాట్లాడే దాంట్లో అంత ఎంపతి ఉండకపోయి ఉండొచ్చు. ఐ అగ్రీ విత్ దట్. దానికి ఒక చిన్న విషయం చెప్తాను అందరికీ అర్థం కావాలని. ఇప్పుడు మన ఇంట్లో చిన్నపిల్లాడికి దెబ్బ తగిలింది అనుకోండి, మనం వెంటనే హాస్పిటల్కి పరిగెడతాం, ట్రీట్మెంట్ ఇప్పిస్తాం, 24/7 కేర్ తీసుకుంటాం. పిల్లాడికి దెబ్బ నయమయ్యేంత వరకు మనం చాలా జాగ్రత్తలు తీసుకుంటాం. అదే మన పక్కింటి వాళ్ళకు జరిగిందనుకోండి, మనం కూడా వాళ్ళతో పాటు కావాలంటే హాస్పిటల్కి వెళ్తాం, 2 రోజులకో 3 రోజులకు ఒకసారి వాకప్ చేస్తాం, బాగా అవుతుంది కదా అని చెప్పేసి హ్యాపీగా ఫీల్ అవుతాం. అదే పక్క వీధి వాడికి జరిగితే ఒకసారి వెళ్ళి చూసి వస్తాం, పక్క ఊరు వాడికి జరిగితే వీలైతే వెళ్ళి చూసి వస్తాం, లేదా ఫోన్ చేస్తాం. పక్క జిల్లా వాడికి జరిగిందనుకోండి, మనకు తెలిసే ఛాన్స్ తక్కువ. ఒకవేళ తెలిసిన వాళ్ళు అక్కడ ఉంటే కాల్ చేస్తాం, కనుక్కుంటాం. ఇంకా పక్క రాష్ట్రం వాడికి జరిగిందనుకోండి, అయ్యో పాపం అని పేపర్లో ఎక్కడో చూస్తే అయ్యో పాపం, ఇంకా పక్క దేశం వాడికి మనకు తెలియదు. సేమ్ గాయం. ఇంటెన్సిటీ లెవెల్స్ ఎందుకు మారుతున్నాయి? బికాస్ మన వాళ్ళకు మనకు దగ్గరగా ఉన్న వాళ్ళకు జరిగినప్పుడు మనం కంగారు పడ్డం అనేది అది సహజం. ఇప్పుడు నాకు వ్యక్తిగతంగా జోగి రమేష్ గారేం నాకు అంటే పరిచయం ఉంది, కానీ అంత క్లోజ్ ఏం కాదు. వాళ్ళు మా పార్టీ కోసం పనిచేస్తున్నారు. మా పార్టీ కోసం పనిచేసేటప్పుడు మా పార్టీ వాళ్ళు అన్న ఒక ఎంపతి అయితే మాకు ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. అండ్ దాని ప్రకారం మనం మాట్లాడతాం. కానీ ఎగిరి డ్యాన్స్ వేసి గంతులు వేసి నేను ప్రతిపక్షం వాళ్ళ ఇంట్లో ఏదైనా జరిగినప్పుడే నేను మాట్లాడలేదు. ఇంకా మా వాళ్ళకి జరుగుతున్నాయి ఎట్లా మాట్లాడతాను? ఆ సన్నాసుల్ని అడుగుతున్నా, ఎవరైతే కామెంట్లు పెట్టిన సన్నాసుల్ని అడుగుతున్నా, ఇంక ఎలా రియాక్ట్ అవ్వాలరా? రియాక్ట్ అవ్వడానికి మీరు ఉన్నారు కదా, సునకానందం మీరు పొందుతున్నారు కదా, పర్సనల్ వీడియోలన్నీ సర్క్యులేట్ చేసుకుంటూ మీరు సునకానందం పొందుతున్నారు కదా, నేను ఎలా రియాక్ట్ అవుతాను? అసలు ఎలా ఎక్స్పెక్ట్ చేస్తాను నేను అలా రియాక్ట్ అవుతాను? రెండవది, కొంతమంది ఏమన్నారంటే, అవునండి పర్సనల్లే కాదనము, కానీ ఆ అమ్మాయికి అన్యాయం జరుగుతుంది, ఆ అమ్మాయిది తప్పేం లేదు, వాళ్ళదే తప్పు అది అంటే దానికి కూడా నేను సమాధానం చెప్తాను. ఒక్కటే అండి, ఇక్కడ వాళ్ళ పర్సనల్ విషయాల్లో మనం వేలు పెట్టకూడదు. ఎవరిది రైటు ఎవరిది రాంగ్ అన్నది వాళ్ళే డిసైడ్ చేసుకుంటారు. వాళ్ళకి ఆ కెపాసిటీ ఉంది, లేదా వాళ్ళు కోర్టులకు వెళ్తారు, అక్కడ పరిష్కారం తెచ్చుకుంటారు. మనం దాంట్లో ఇన్వాల్వ్ అవ్వాల్సిన అవసరమే లేదు. కానీ ఇంతవరకు రాకుండా డీల్ చేసుకుని ఉంటే బాగుండేదని మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలను. అండ్ ఎవరి నిర్ణయాలు వాళ్ళు తీసుకుంటారు. ఇప్పుడు మీరు మాట్లాడొద్దు అంటే ఎవరు ఆపుతారు చెప్పండి? మాట్లాడే వాళ్ళు మాట్లాడుతుంటారు, వాళ్ళ ఒపీనియన్స్ వాళ్ళు తీసుకుంటారు. అంతిమంగా రేపు ఎలక్షన్స్లో ఒకవేళ జోగి రమేష్కు సీట్ వచ్చి అతను పోటీ చేస్తే ఖచ్చితంగా నేను ప్రజలకైతే ఒకటి చెప్తాను క్లియర్గా, వాళ్ళ గుణగణాలు తెలుసుకొని ఓటేయండి. వాళ్ళు వ్యక్తిగత జీవితంలో వాళ్ళు చక్కగా ఉండారా లేదా, వాళ్ళ ఇంటిని వాళ్ళు చక్కగా చూసుకుంటున్నారా లేదా, వాళ్ళ కుటుంబాన్ని వాళ్ళు చక్కబెట్టుకుంటున్నారా లేదా, ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకోండి. ఎందుకంటే ఇంట గెలిచి రచ్చ గెలిచాలి. నీ కుటుంబాన్ని నువ్వు చక్కగా చూసుకోలేనప్పుడు నువ్వు వేరే వాళ్ళని ఏం చేసుకుంటావు అనేది ప్రతి ఒక్కరూ ఆలోచిస్తాం. తప్పకుండా అట్లా ఆలోచించే ఓటేమని చెప్తున్నా. ఇప్పుడు మా పార్టీ వాడు కదా, నేను వెనకేసుకొస్తాను, వాళ్ళు తప్పు చేసినా నేను ఒప్పు అంటానని నేను ఏ రోజు కూడా చెప్పాను, అవసరం కూడా లేదు. ఇప్పుడు ఎవరైనా తప్పు పని చేసిన వాళ్ళని మనం వెనకేసుకొస్తే మనం ఎదవలం అవుతాం. నాకు అలా అవ్వాలని లేదు. సో ఎవరి నిర్ణయాలు వాళ్ళు తీసుకోవచ్చు. ఇప్పుడు నేను వద్దు అంటే మీరు నిర్ణయాలు తీసుకోవడం ఆపేస్తారా? ఆ కెపాసిటీ నా దగ్గర లేదు. బట్ స్టిల్ నేను ఒకటే చెప్తాను, ఆ అమ్మాయి బయటకు వచ్చేసి, ఎవరు బాధితురాలు బయటకు వచ్చేసి, నాకు జోగి రమేష్ వాళ్ళ అబ్బాయి ఇబ్బంది పెట్టాడు, నన్ను ఇబ్బంది పెట్టాడు అని చెప్పేసి ఆమె వచ్చి చెప్తే ఖచ్చితంగా ఆమెకు న్యాయం జరగాలని నేను కూడా మాట్లాడతాను. ఇప్పుడు ఇంతకుముందు వీడియోలు నేను ప్రస్తావించలేదు, కానీ
మన నాగబాబు వాళ్ళ అమ్మాయి కూడా డివోర్స్ అయింది. ఎక్కడ నేను ఒకరోజు కూడా ఎగిరి గంతేసి వెటకారంగా సర్కాస్టిక్గా నేను ఎప్పుడు మాట్లాడలేదు. నాకు అనవసరం, అది వాళ్ళ వ్యక్తిగత జీవితం. మనం కూడా న్యూస్ పేపర్లో అక్కడెక్కడ చూస్తాం. ఇప్పుడు వాళ్ళేమీ అంటే నేను చెప్పేది, ఎవరైనా నిహారిక కానీ ఇంకొకరు కానీ వాళ్ళు ఎవరైనా కానీ రెస్టారెంట్కి వెళ్ళి కూర్చొని కూల్గా మాట్లాడుకొని బాయ్ సీ యూ మన ఇద్దరం విడాకులు తీసుకున్నాం అని ఎగిరి గంతేసుకుంటూ ఎవరు విడాకులు తీసుకోరు. వాళ్ళు ఇబ్బందులు ఎదుర్కొంటారు. అండ్ ఇట్స్ ప్యూర్లీ పర్సనల్. అందులో ఎవరిది తప్పు ఎవరిది రైట్ అంటే, ఇప్పుడు జోగి రమేష్ వాళ్ళ అబ్బాయి వీడియోలు ఏవో బయటకు వచ్చాయి కాబట్టి మనం జడ్జిమెంట్ తీసుకుంటున్నాం. మనకు అన్నీ తెలుస్తున్నాయి. ఏవో అది అందులో నిజం ఎంత ఉందో అబద్ధం ఎంతో తెలియదు. ఇప్పుడు మనకు తెలియకుండా ఇంతకంటే దారుణంగా గొడవలు పడి విడిపోయిన వాళ్ళు ఉంటారు, లేదా సామరస్యంగా విడిపోయిన వాళ్ళు కూడా ఉంటారు. మనకు తెలియదు, మనకు సంబంధం లేదు. నేను అదే చెప్పాలని చూసిన. దీని ఎఫెక్ట్ పొలిటికల్ పైన ఉంటుందా అంటే ఉండే అవకాశం 100% ఉంది. ఎందుకంటే మన సమాజంలో వాళ్ళు ఎట్లున్నారు వీళ్ళు ఎట్లున్నారని తెలుసుకోవడంలో తప్పు లేదు, వాళ్ళ గుణగణాలను చూసి ఓటేయడంలో తప్పు లేదు. కాబట్టి పొలిటికల్గా అది పడుతుంది. అది నా చేతిలో లేదు. ఎందుకంటే నేను జోగి రమేష్కు నేను సీట్ ఇవ్వను. జోగి రమేష్ పోటీ చేస్తాడు, వాళ్ళు చెప్పుకునేది వాళ్ళు చెప్పుకుంటారు. సో నిర్ణయం మాత్రం మీ ఇష్టం. మీరు అప్పుడు ఇలా చేశారు ఇవన్నీ గుర్తుపెట్టుకొని మీరు ఓటేస్తారని వేయండి, నాకు సంబంధం లేదు. బట్ వాళ్ళిద్దరి వరకు, ఆ అమ్మాయి అబ్బాయి వరకు స్టిల్ నాది ఒకటే మాట, ఆ అమ్మాయిది తప్ప ఆ అబ్బాయిది తప్ప అన్నది కోర్టులు నిర్ణయిస్తాయి. పోనీ ఆ అమ్మాయి బయటకు వచ్చేసి నాకు ఇబ్బందిగా ఉంది, నాకు ప్రాణహాని ఉందా లేకపోతే ఇంకొక ఇబ్బంది ఉందా నాకు చెప్తే ఒక సమాజంగా మనం అందరం కూడా అమ్మాయికి సపోర్ట్ చేస్తాం, నేను కూడా చేస్తాను. ఇంకా ఒకటండి, లేదన్నా మీరు పూర్తి వీడియోలు చూడట్లేరు అక్కడ ఉంది ఒకటి, నాకు అన్ని వీడియోలు నాకు అవైలబుల్లో ఉన్నా నేను ఏం జరుగుతుందో నేను చూడలేదండి. ఆనెస్ట్గా చెప్తున్నా. ఒక 30 సెకండ్స్ 40 సెకండ్స్ నేను వీడియోలు చూశాను. ఇంకా నాకే చిరాగ్గా అనిపించింది, నేను చూడలేదు. ఎందుకంటే నాకు సంబంధం లేని విషయం. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ 4 గోడల మధ్య జరిగిన వాటిని బయటికి రిలీజ్ చేయడమే తప్పు. ఎవరు చేసాడో బుద్ధి లేని వ్యక్తులు రిలీజ్ చేశారు. ఇప్పుడు ఆవేశంలో రిలీజ్ చేయొచ్చు, ఒక 4 రోజులు వారం రోజులు సినిమా ఆడుతుంది. వాళ్ళ భవిష్యత్తు కదా దెబ్బతింటుంది, పిల్లల భవిష్యత్తు కదా దెబ్బతింటుంది. ఇంకా ఏవేవో కామెంట్లు చేయడం, ఏవేవో మాట్లాడడం ఇప్పుడు ఈజీ, బురద చల్లడం ఈజీ. ఎందుకంటే బురద చల్లేవాడు దాక్కొని భయపడుతూ దొంగ పేర్లతోనో దొంగ అకౌంట్లు పెట్టుకొని వాడు బురద చల్లుతాడు, చాలా ఈజీ. ఇప్పుడు కిందికి వచ్చి ఈ వీడియో కింద బండబూతులు తిట్టే వాళ్ళు కూడా, వాళ్ళకు మీరు చూడండి ఒక్కడికి పేరు ఉండదు అకౌంట్ ఉండదు, ఇంకా తిడతారు. వాళ్ళు పిరికి పందలు, వాళ్ళు 100% పిరికి పందలు. వాడి జీవితం చూసుకోకుండా ఇంకోటి మీద కామెంట్ చేస్తుంటారు. నేను రాజకీయంగా ఈ ఛానల్ పెట్టి మాట్లాడుతున్నాను కాబట్టి వ్యక్తిగత జీవితాలతో అవసరం లేదు అని చెప్పాను. హోప్ యూ అండర్స్టూడ్. ఇక రెండవది, నిజంగా అండి, ఆ అమ్మాయి వచ్చేసి ఎవరు, నేను ఐటీ ఉద్యోగం చేస్తున్నాను కానీ హైదరాబాద్ నుంచి నేను వైజాగ్ వచ్చింది కేవలం ఫ్రీ బస్ ఉందని వచ్చాను, విజయనగరం నుంచి వైజాగ్ వెళ్తున్నానని చెప్పింది కదా. చాలా కామెంట్లు చూశాను, నాకే తెలియని విషయాలు నేను నేర్చుకున్నాను. ఎందుకంటే నేను ఆ రోజు ఆ వీడియోలో కూడా చెప్పాను, నేను ఐటీ జాబ్ ఎప్పుడు చేయలేదు, నాకు అంత ఐడియా ఉండదండి ఐటీ ఫీల్డ్ ఎట్లుంటుందో అని చెప్పేసి. మన ఇండియాలో పెద్ద పెద్ద కంపెనీలకు బస్సులో క్యాబ్స్ ఉంటాయంట. మ్యాక్సిమం పెద్ద కంపెనీలకి బస్సులు కానీ క్యాబులు ఉంటాయంట. సో క్యాబుల్లోనో బస్సుల్లోనో ఫ్రీగా వెళ్ళచ్చు. సో ఆ ఫెసిలిటీ ఉంటుందంట పెద్ద పెద్ద కంపెనీలకి. అండ్ రెండవది, నేను గూగుల్ చేస్తే నాకు తెలిసింది ఏంటంటే తెలంగాణలో ఫ్రీ బస్ సర్వీస్ ఉంది. నేను ఆ వీడియో చేసేటప్పుడు ఏమనుకున్నా అంటే ఆధార్ కార్డు ఆంధ్రాది అయితే తెలంగాణలో ఫ్రీ బస్సు ఉండదు అని అనుకున్నా. బట్ గూగుల్లో నేను చూసినప్పుడు ఏం చెప్పారంటే ఏ స్టేట్ వాళ్ళైనా కానీ హైదరాబాద్లో ఉంటే కొన్ని బస్సుల్లో, ఏది నాన్ ఏసీ బస్సుల్లో లోకల్ బస్సుల్లో ఫ్రీగా వెళ్ళచ్చు మహిళలు అని చెప్పేసి అందులో ఉంది గూగుల్లో. అది కూడా నేను తెలుసుకున్నాను. ఏది వీడియో చేసి చాలామంది కింద కామెంట్లు పెట్టినప్పుడు తెలంగాణలో ఫ్రీ బస్సు ఉంది అని కొందరు కామెంట్లు పెట్టారు. అలాగే క్యాబ్ సిస్టమ్స్ ఉన్నాయి, బస్ సిస్టమ్స్ ఉంటాయి, వాళ్ళకు ఆ ట్రాన్స్పోర్టేషన్ ఉంటుంది అని కూడా చెప్పారు. దట్ పాయింట్ ఆల్సో వీ నీడ్ టు కన్సిడర్. సో ఇది నేను వీడియో చేసినప్పుడు నాకు అసలు ఐడియానే రాలేదు. ఎందుకంటే ఈ క్యాబ్స్ బస్సులు ఉంటాయని నాకు తెలియదు. నేను ఎప్పుడూ ఐటీ కంపెనీలో పనిచేయలేదు. అండ్ ఆల్సో కొంతమంది పెట్టారు ప్రతిరోజు జాబ్కి వెళ్ళాల్సిన అవసరం లేదు, వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ కూడా ఉంటుంది. ఇన్ని కన్సిడర్ చేసుకున్న తర్వాత కూడా ఇంకా ఆమె మళ్ళీ నేను వైజాగ్ కేవలం ఫ్రీ బస్సు కోసం వెళ్ళాను అన్నకు ఇంకెంతకంటే హాస్యాస్పదం. అది ప్రమోషన్లో భాగంలేండి. ఇక్కడ నేను ఆ అమ్మాయి ఎందుకు ఐటీ జాబ్ చేస్తూ ఈ చీరలు జాకెట్లు లంగాలకు ప్రమోషన్స్ చేస్తుందని కూడా నేను చెప్పట్లేదు. ఎందుకు ఐటీ జాబ్ చేస్తూ బస్సుల కోసం ప్రమోషన్ చేస్తాను, ఎవరి ఇష్టం వాళ్ళది.
కానీ ప్రమోషన్స్ అయితే ఖచ్చితంగా చేసింది. ఈ విషయాలు నాకు తెలియజేసినందుకు మన వ్యూవర్స్కి, ఆడియన్స్కి, కింద కామెంట్లు పెట్టే వాళ్ళకి థ్యాంక్స్ చెప్తూ, నేను ఎప్పుడూ అంటే పెద్దగా చెప్పినాను కానీ చాలా విషయాలు నేను తెలుసుకుంటానండి, చాలా విషయాలు నేర్చుకుంటాను. ఎవరైనా కింద కామెంట్లు పెట్టేటప్పుడు చాలా విషయాలు మనం కూడా అవును కదా అంటే అఫ్కోర్స్ కొన్నిసార్లు మనకు చెప్పే అవకాశం రాక చెప్పను, కానీ ఈసారి నుంచి ఏం చేస్తానంటే మంచి కామెంట్లు నాకు నచ్చినవి తప్పకుండా వాటిపైన వీడియోలు చేస్తా. కనీసం నా వీడియోలో వాటి గురించి ప్రస్తావిస్తూ ఉంటాను. మీరు ఖచ్చితంగా కామెంట్స్ పెట్టేవాళ్ళు ఇప్పటి నుంచి నేను చెప్తున్నాను కదండి, బికాజ్ నేనే చాలా నేర్చుకుంటాను. ఐ విల్ ట్రై టు మంచి కామెంట్స్ ఉంటే నేను వాటిపైన వీడియోలు చేయడానికి నేను తప్పకుండా ట్రై చేస్తాను. థ్యాంక్ యూ వన్స్ అగైన్ ఫర్ యువర్ వండర్ఫుల్ సపోర్ట్. అండ్ జనసేన వాళ్ళకి, టీడీపీ వాళ్ళకి చెప్తున్నా, వాళ్ళు కూడా మన తమ్ముళ్ళు ఏం పరాయవాళ్ళు కాదు. ఒరే నాకు నచ్చినట్టు నేను చెప్తాను రా, నాకు ఏది అనిపిస్తే నేను చెప్తాను. ఇందులో అబద్ధాలు, ఫేక్ ప్రాపగాండా, ఫాల్స్ ప్రమోషన్స్ ఉండవు. ఇక్కడ ఏదనిపిస్తే అది మాట్లాడతాం, ఇక్కడ ఏదనిపిస్తే అది చేస్తాం. అది మేము మా నాయకుడి దగ్గర నుంచి నేర్చుకున్నాం. మీరు కూడా చేతనైతే మీ నాయకుడి దగ్గర నేర్చుకోవడానికి ఏం లేదు, కానీ మా నాయకుడి దగ్గర నేర్చుకుని మీరు కూడా జీవితంలో బాగుపడతారు.